కంప్యూటర్ బోధకులు వస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 172 మంది నియామకానికి చర్యలు. జైనత్, కస్తూర్బాలోని విద్యార్థినులకు ప్రస్తుతం సిఆర్టీలే ఆయా అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. కంప్యూటర్ బోధకుల నియామక జాబితాలో ఈ విద్యాలయానికి చోటు దక్కింది. ఫలితంగా ఇక్కడ కొత్త బోధకుడి రాకతో విద్యార్థినులకు కృత్రిమ మేధపై శిక్షణ ఇవ్వనున్నారు. సర్కారు విద్యాసంస్థల్లో డిజిటల్ బోధన దిశగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. తొలి విడతలో కంప్యూటర్ ల్యాబ్లు ఉన్న పీఎం శ్రీ ఆదర్శ పాఠశాలలు, కస్తూర్బా ఉన్నత ప్రాథమికోన్నత పాఠశాలలను ఎంపిక చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 344 పాఠశాలను ఎంపిక చేయగా 2 పాఠశాలలకు ఒకరు చొప్పున కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ను నియమించాలని నిర్ణయించారు. వారి నియామక బాధ్యతలను ప్రైవేటు కన్సల్టెన్సీ సంస్థకు అప్పగించారు. నెలకు 11,500 గౌరవ వేతనం ఇవ్వనున్నారు. డీఈఓ కార్యాలయం నుంచి ఉత్తర్వులు ఇవ్వకపోవడంతో వారిని విధుల్లోకి తీసుకునేందుకు ప్రధానోపాధ్యాయులు కొందరు అనాసక్తి ప్రదర్శిస్తున్నారు. మరికొందరు డీఈఓ కార్యాలయానికి సమాచారం ఇచ్చి విధుల్లోకి తీసుకుంటున్నారు. ఇప్పటికే నియామకాల ప్రక్రియ పూర్తయి ఆయా పాఠశాలల్లో కంప్యూటర్ బోధన ప్రారంభించాల్సి ఉంది. కానీ అభ్యర్థుల ఎంపికలో జాప్యంతో బోధకుల నియామకం ఆలస్యమవుతుంది. అయితే అభ్యర్థులను ఏ ప్రాతిపదికన నియమిస్తున్నారు, ఎంపిక ఎవరు చేస్తున్నారనే విషయం తెలియడం లేదు. తాంసీ మండలంలోని ఓ పాఠశాల ఉన్నత పాఠశాలకు ఓ విద్యార్థిని ఎంపిక చేయడంతో ఆయన ఎలా బోధన చేస్తారనేది తెలియడం లేదని అక్కడి ఉపాధ్యాయులు విస్మయం వ్యక్తం చేశారు. నియామకాలు పుట్టుచప్పుడు కాకుండా నిర్వహించడం అనుమానాలకు తావిస్తోంది. జిల్లాల వారీగా ఎంపికైన పాఠశాలలు: ఆదిలాబాద్లో 102, మంచిర్యాలలో 182, నిర్మల్ 90, కొమరంభీం జిల్లాలో 70. గాడిన పనులున్న సాంకేతిక విద్య. బోధకుల సాంకేతిక విద్య అందుబాటులోకి రానుంది. ఏఐ పేరిట ప్రాథమిక పాఠశాలలోనూ కంప్యూటర్ బోధన మొదలైన నేపథ్యంలో ఉన్నత పాఠశాలలోనూ తాజాగా కంప్యూటర్ బోధన వినియోగంలోకి రానుంది. వారానికి 3 రోజుల చొప్పున ఒక పాఠశాలలో ఇన్స్ట్రక్టర్లు నిర్దేశిత ప్రమాణాల మేరకు కంప్యూటర్ పరిజ్ఞానంపై విద్యార్థులకు దిశానిర్దేశం చేయనున్నారు.